మాజీ ఎమ్మెల్యేకు గుండెపోటు, తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుగా హనుమకొండలోని ఆసుపత్రిలో చికిత్స, మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్ యశోదకు తరలింపు. సికింద్రాబాద్ యశోదకు తరలించారు పెద్ది సుదర్శన్ రెడ్డిని. హార్ట్అటాక్ వచ్చింది, హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ చేసిర్రు. 9 సార్లు సిపిఆర్ చేసిర్రు. లాస్ట్కు ఆయనలో కనెక్ట్ అయింది, హార్ట్ మూమెంట్ అయింది. కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అయినా కానీ కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిండు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకు తరలించాలి అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది అధికారులు, పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వస్తుంటే పోతుంటే పోలీసు వాళ్ళు అందరూ వస్తుంటారు కదా, ఇక వీళ్ళు డిపార్ట్మెంట్ మాట్లాడింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడంగానే వెంటనే పోలీసు వాళ్ళని పెట్టి వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్కు తరలించారు. గ్రీన్ ఛానల్ అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ సిగ్నల్స్, దాంతోపాటు మళ్ళీ పోలీసుల ముందల పర్యవేక్షణ, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందల పెట్రోల్ పెట్టుకొని హైదరాబాద్కు తీసుకొని వచ్చి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు. నిజంగా ఆయన బాగుండాలి అని కోరుకుందాము. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి, ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా ఆలోచించకుండా ఫస్ట్ గ్రీన్ ఛానల్ ద్వారా ఫస్ట్ తరలించండి, ఎమర్జెన్సీ స్పీడప్, ఇవన్నీ ఫోన్లలో టైం వేస్ట్ చేయొద్దు, స్పీడప్ అని చెప్పేస్తే తొందరగా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్లో అడ్మిట్ చేసిరు. ఆయన ప్రాణాలు కాపాడారు. ఇక మొండి మంకు పట్టుకు పోయి మంకు వేషం వేసి ఇటువంటి చిల్లర పనులు చేయడు. ఎవరికన్నా ప్రతిపక్షాలకు ఎవరికన్నా ఆపద వచ్చినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పోతారు. అంతకుముందు కేసీఆర్ గారు కింద పడి ఇక్కడ ఇరిగితే కూడా వెంటనే విషయం తెలుసుకొని వెంబడి అంబులెన్స్లను పంపించి హుటాహుటిన హాస్పిటల్కి తరలించేసి ఎట్లా ఉన్నది అని చెప్పేసి హాస్పిటల్కి పోయి కూడా ఆయనని పలకరించి వచ్చిండు. అది మానవత్వము, అట్లా ఉండాలి. ఎక్కడ కూడా ఆయనకి ఈగో లేదు, ఏం రాజకీయాలే, మళ్ళీ చేసే పనులు చేస్తూనే ఉండాలి. ఆలోచన చేసుకోర్రి. ఆయన ఏం కక్ష కట్టి కూర్చోలేక, అదే ఆయన ప్లేస్లో కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే అస్సలు మనిషిని కూడా దేక్కకపోదురు. ఇక సస్తే చచ్చిండా లేడానికి కళ్ళ లేలు పెట్టి చూసే రకం మీరు. రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకు తెలుసు బాధలు, ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిండు. ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకొని ఎవరు కూడా బాధపడొద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలిగిన వెంటనే కానీ అని చెప్పేస్తాడు. చూడు, అందశ్రీ కావచ్చు, గద్దరన్న కావచ్చు, ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రతిసారి ముందర నిలబడతాడు. ఒక పెద్ద కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఈ రకంగా ఉన్నది ఆయన దగ్గర. ఇది ఒక మంచి క్వాలిటీ ఉన్నది. మీలాగా విషం నింపుకోలే.